రోజుకో మిషనరీ జీవిత చరిత్రలో భాగంగా ఈ ఉదయకాలమున మీకు జార్జ్ ఉగ్లో పోప్ అనే ఒక మిషనరీ జీవిత చరిత్రను మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. జార్జ్ ఉగ్లో పోప్ గారు కెనడాకు చెందినటువంటి వారు. ఈయన ఆంగ్ల క్రైస్తవ మిషనరీ. వీళ్ళ నాన్నగారు ఒక బిజినెస్ మ్యాన్, ఒక ట్రేడ్ మ్యాన్. ఆయన వర్తకుడు అయినప్పటికీ అతని తండ్రి తన వర్తకాన్ని విడిచిపెట్టి కెనడాలో ఉన్నటువంటి నోవా స్కోటియాకి మిషనరీగా వెళ్ళడం జరిగింది. తర్వాత వారి కుటుంబము 1826 సంవత్సరంలో ఇంగ్లాండ్కి వెళ్ళింది. అక్కడ బరీ అలాగే హోక్స్టన్లో ఉన్నటువంటి వెస్లియన్ స్కూల్లో జార్జ్ యొక్క విద్యాభ్యాసం అక్కడ కొనసాగింది. చిన్నతనంలోనే మెడ్రాస్లోని తమిళుల మధ్య జరగాల్సినటువంటి పరిచర్యను గురించి ఒక మిషనరీ మాట్లాడుతుండగా జార్జ్ ఆ మాటలు విన్నారు. అలా వెంటనే ఆయన తమిళ భాషను నేర్చుకోవడం ప్రారంభించారు. అక్కడ 1839 సంవత్సరంలో మెడ్రాస్లోని వెస్లైన్ మిషన్లో చేరినప్పుడు అప్పటికి ఆయన వయసు 19 సంవత్సరాలు. 1841 సంవత్సరంలో ఆయన సొసైటీ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ ది గాస్పల్ ఎస్పీజీ అంటే సువార్త విస్తరణ సంఘంలో చేరినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యూటికోరన్ జిల్లాలోని సాయిర్పురం ప్రాంతానికి ఆయన మిషనరీగా నియమించబడ్డాడు. 1844 సంవత్సరంలో పాస్టర్ గారిగా నియమించబడిన ఆయన తరువాత మిషన్ యొక్క ప్రాంతీయ సూపరింటెండెంట్ అంటే పర్యవేక్షకులుగా అయ్యారు. సువార్తను వివిధ ప్రాంతాలకి మోసుకెళ్ళడానికి ఆయన కలిగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అలాగే ప్రేమకు హద్దులు లేవు. అయితే అది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇచ్చాయి. నూతన మిషనరీలకి సేవకులకి శిక్షణ ఇవ్వడానికై ఆయన అక్కడ ఒక సెమినరీని స్థాపించారు. తిరునెల్వేలి ప్రాంతంలో కూడా జార్జ్ గారు పరిచర్య చేయడం జరిగింది. 1845 సంవత్సరంలో ఆయన భార్య మరణించగా మెడ్రాస్లో కొంతకాలం సేవను కొనసాగించిన తర్వాత ఆయన ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళారు. ఇలా 1851 సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి ఆయన ఎస్పీజీ క్రింద తంజావూరులో పనిచేయడానికి బాధ్యతలు చేపట్టారు. అయితే శారీరక బలహీనతల కారణంగా ఎస్పీజీ నుండి విరమించుకుని సాయిర్పురం ఉదకమండలం అంటే ఊటీ అలా బెంగళూరులో పాఠశాలను కూడా స్థాపించడంపై దృష్టి సారించారు. ఆయన ఆదర్శప్రాయమైనటువంటి ఉపాధ్యాయుడు అలాగే క్రమశిక్షణ గలవారు కూడా. అయితే భారతీయ విద్యా వ్యవస్థలో క్రమబద్ధమైన బోధనా పద్ధతుల్ని ప్రవేశపెట్టిన వానగా జార్జ్ ఘనత పొందారు. రచనా సామర్థ్యం కూడా కలిగి ఉన్నటువంటి ఆయన తిరుక్కురుల్, తిరువాసగం వంటి అనేక ప్రాముఖ్యమైన తమిళ సాహిత్య రచనలని ఆంగ్లంలోనికి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇలా 1881 సంవత్సరంలో ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళి ఆక్స్ఫోర్డ్లోని ఒక కాలేజీలో బోధనను కొనసాగించారు. ఇలా కొనసాగుతుంటుండగా పోప్ అయ్యర్ అనేటువంటి గౌరవార్థకంగా పిలువబడే జియు పోప్ గారు 88 సంవత్సరాల వృద్ధాప్యంలో తన ప్రభువును చేరుకోవడం జరిగింది. ప్రియ స్నేహితులారా, సువార్త ప్రకటించడం కొరకు ఎటువంటి నూతన విధానాలని మీరు సాధన చేస్తున్నారు? అయితే జార్జ్ ఉగ్లో పోప్ గారి యొక్క జీవిత చరిత్ర మీకోసమే.